ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వాస్తు ప్రకారం గృహం కట్టుకోవడమే కాదు, ఆ గృహంలోని వస్తువులు అమరిక ఎలా చేసుకోవాలి అనేది కొంతమంది పట్టించుకోకుండా అలా ఉండాల్సిన చోట ఏ వస్తువు ఉండాలో ఏ వస్తువు ఉండకూడదో చూసుకోకుండా అమరిక చేసుకుంటున్నారు. ఇది ఆగ్నేయంకి నైరుతి రూమ్కి మధ్య స్థలం అనుకుందాం. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టారు ఒకరు. అంటే ఇది ఏమైందండి, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, దక్షిణం. తూర్పు ఆగ్నేయంలో ఫ్రిడ్జ్ ఉండకూడదు. అలాగే తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఫ్రిడ్జ్ అమరిక ఉండకూడదు. ఇక్కడంటే అందరికీ తెలుసండి, నార్త్ ఈస్ట్లో ఎందుకు ఉండకూడదు, బరువు. ఈస్ట్ ఆగ్నేయం ఈశాన్యం. ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. ఇక్కడంటే తెలుసు అందరికీ ఎందుకు ఉండకూడదు అంటే ఈశాన్యంలో బరువు ఉంటుందని ఉండకూడదు. మరి ఇక్కడ ఆగ్నేయంలో ఎందుకు ఉండకూడదంటే ఈ రూమ్ తర్వాత ఇది ఒక రూమ్ కదండి. ఈ రూమ్లో ఇది ఆగ్నేయం అంటే అగ్నిమూల ఉండకూడదు. దీన్ని ఇటు నైరుతి మూల షిఫ్ట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ చేసుకొని ఇటు ఆగ్నేయం ఖాళీ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి టీవీ మనం ఎక్కువగా స్క్రీన్ చూసేది ఇటు ఉత్తరానికి మనము అమర్చుకోవాలండి. టీవీ ఎప్పుడు ఉత్తరం చూడాలి. చాలామంది ఇలా వాకిలికి ఎదురుగా పడమరలో టీవీ ఫిట్ చేసుకుంటారు. ఇది రాంగ్ అండి. నార్త్ ఈస్ట్ కానీ లేదంటే ఈస్ట్ కానీ ఫిట్ చేసుకోవాలి. టీవీ అలా చూడాలి. తర్వాత స్టవ్ అరుగు మీద ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆగ్నేయంలో వాటర్ డబ్బాలు కానీ బిందెలు కానీ లేదా వాడుకోవడానికి ఆగ్నేయంలో పెడుతుంటారు. ఇది మిస్టేక్ అండి. ఆగ్నేయంలో వాటర్ పెట్టి బిందెలు పెట్టి యూజ్ చేయకూడదు. అక్కడ అగ్నిమూలలో వేడిగా మాత్రమే ఉండాలి. తర్వాత వచ్చేసి పూజా రూము. ఇది ఎంట్రన్స్ అనుకుందాం. పూజ రూమ్ తూర్పు భాగంలో మాత్రమే తీసుకోండి. పూర్తిగా ఈశాన్యంలో దీపారాధన చేయకూడదు. తూర్పు కొంత ప్లేస్ అయినా వదిలేసేయాలి ఈశాన్యానికి. ఇటువైపు ఉన్న దాంట్లో ఈశాన్య భాగంలో తూర్పు భాగం చూసుకొని మనం దీపారాధన చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ బెడ్లు వేసేటప్పుడు నా సౌత్ వైపు మంచం వేసుకున్నప్పుడు మనము ఉత్తరం కానీ తూర్పు కానీ దిగేలాగా అమరిక చేసుకోవాలి. బెడ్ పిల్లలైనా అంతే అండి. సౌత్ తల పెడితే మనం ఉత్తరం దిగేలాగా ఖాళీ ఉండేలాగా తూర్పు దిగి వచ్చేలాగా, కనీసం ఒకవైపు తక్కువ ప్లేస్ ఉంటే ఒకవైపు అయినా దిగి మనం నడుచుకునేలాగా మంచాలు అమరిక చేసుకోండి. అన్నిటికంటే అద్దం ఎక్కడ పెట్టాలండి? బెడ్రూమ్లో అద్దం ఉండకూడదు అంటున్నారు. ఏంటి పరిస్థితి అని చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. బెడ్రూమ్లో అద్దం లేవగానే కాకుండా కొంచెం పక్కకి ఈశాన్యంలో పెట్టుకోవచ్చండి. ఈశాన్యంలో అద్దం చూసుకునేలాగా పెట్టుకోవచ్చు. లేసి వచ్చి మనం వెళ్ళిపోయాకైనా తర్వాత అయినా బెడ్రూమ్లో రెడీ అవుతాం కదా, ఈశాన్యంలో అద్దం పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైనా పశ్చిమం వైపు అద్దం అమరిక నిందలకి దారి తీస్తుందండి. పశ్చిమం వైపు అద్దం పెట్టుకోవద్దు. నైరుతి వైపు కూడా అద్దం పెట్టుకోవద్దు, ఇది కూడా రాంగే. ఆగ్నేయం వైపు కూడా అద్దం పెట్టుకోవద్దు, ఇది కూడా రాంగే. ఓన్లీ ఈశాన్యం కానీ ఉత్తరం కానీ అద్దం ఉండొచ్చు బెడ్రూమ్లో. అయితే లేవగానే పాచిముఖంతో
అద్దం లక్ష్మీదేవి కాబట్టి పాచిముఖంతో చూడకుండా తర్వాత చూసుకునే విధంగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రతి గదిలో ఈశాన్యం వైపు నార్త్ కానీ ఈస్ట్ కానీ వచ్చేలాగా అద్దం అమర్చుకున్నట్టయితే మనకి లక్ష్మీప్రదంగా ఉంటుంది. ఏమైనా వాస్తు సలహాల కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి మీరు కాల్ చేసి సంప్రదించగలరు. నమస్తే.